కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారి కోసం పోలీసులు విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పెద్దాపురం డీఎస్పీ తిలక్ వెల్లడించారు. చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన ఘటనపై పెద్దాపురం డీఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. పాప ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కేసును 2 ప్రధాన కోణాల్లో విచారిస్తున్నామని తెలిపారు. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుగా గర్ల్ మిస్సింగ్ కేసుగా తుని రోడ్ల పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అవడం, ఆ పాపని ట్రేస్ చేయడానికి మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారు టైం టు టైం ఆదేశాలు ఇన్స్ట్రక్షన్స్తో ఈ తోటగా అనుకుని ఉన్నటువంటి ఒక 1000 ఎకరాల విస్తీర్ణం కలిగిన నల్లగొండ అనే ఆ కొండపైనే సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టాము. బై మిస్టేక్ ఎవరైనా ఈ పాపని తీసుకెళ్ళిపోయి వాళ్ళ పెంచుకోవాలని ఉద్దేశం ఉంటే దానిపై 1,00,000 రూపాయలు బహుమతి కూడా మేము ప్రకటించాం. ఆ పాప ఆచూకీ తెలిపితే 1,00,000 రూపాయలు ఇవ్వడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మరి మా ఎస్పీ గారు రెడీగా ఉన్నారు. అది కూడా ఇప్పుడు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, పలానా చోట మేము చూసాము, ఇవి చూసాము అని. అవి ఆ ప్లేస్లు కూడాను నిన్న ఈ బాపట్ల పంపించాము, మొన్న ఆదిలాబాద్ పంపించాము, ఇచ్చాపురంలో ఇలా మేము చూసామని అంటే మళ్ళీ ఒక టీం పంపించి అవి కూడా మేము అది వెరిఫై చేసుకుంటున్నాం. కాబట్టి మీ మీడియా ద్వారా ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే ఏదైనా ఆచూకీ ఉంటే తెలియజేయండి. జ్ఞానేశ్వరి